ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ శ్రీరామనవమికి అందరూ కూడా కోరుకుంటారు ఏమని అంటే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. అదేవిధంగా మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటే అందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా బాగుండాలి, ఇంకొకటి వాళ్ళ పరిస్థితులు కూడా అనుకూలంగా మారాలంటే ఏం చేయాలి, ఇవన్నిటికి కూడా రెమెడీస్ చక్కగా చెప్పడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు మరి దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అలాగే జ్యోతిష్యులు మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మా హిట్ టీవీ తరపున మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. తప్పకుండా తల్లి, అందరికీ కూడా హిట్ టీవీ ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్కు అందరికీ కూడా శ్రీరామనవమి శుభ ఆశీస్సులు. అందరికీ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమేత్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రుల వారు అంటేనే ఎంతో ప్రశాంతత, ఎంతో ఆద్యంతము కూడా. అసలు ఏకపత్నివతుడు, మళ్ళా ఎంతో ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ రేపు నాకు అలాంటి కూతురు కావాలి, ఇలాంటి కొడుకు కావాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకుంటారు. కానీ వాస్తవానికి కూడా శ్రీరామచంద్రుల లాంటి అల్లుడు రావాలి, ఉండాలి ఎవరికైనా కూడా. కానీ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు నా కొడుకు శ్రీరాముని లాగా ఉండాలి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే తండ్రి మాటలు విని తను చేసినటువంటి అరణ్య వనవాసం కావచ్చును, ఏదైనా కూడా. అంటే ఇక్కడ మరొక విషయం ఏంటిది అంటే, ఇక్కడ కర్మ మనం చేయడానికి పుట్టినము కనుక ఎవరికైనా కూడా జాతకంలో కానీ ఎవరికైనా కూడా వచ్చేటువంటి కొన్ని ఒడిదుడుకులు అనుభవించాల్సిందే ఖచ్చితంగా. కనుక ఆ సమయం అట్లా వచ్చి సాక్షాత్తు సీతమ్మనే, అంటే ఆ టైం అనుమానిస్తే సీతమ్మ అగ్నిలో ప్రవేశించడం కావచ్చును. అంటే నేను చెప్పేది ఏమిటంటే జాతక రీత్యా ఎవరైనా కూడా ఆ టైం వచ్చినప్పుడు నేనైనా మీరైనా కర్మ అనేది అనుభవించాల్సిందే, తప్పకుండా జరగాలి. శ్రీరామనవమి 6వ తారీఖు ఆదివారము. ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు. ఈ ఆదివారం రోజు శ్రీరామనవమితో పాటుగా మరొక అద్భుతం కలగదు మనకు. మరొక అద్భుతమైనటువంటి విశేషము ఉన్నటువంటి రోజు ఈ రోజు. సో ఈ రోజు నాడు ఒక చిన్న కోరిక, జస్ట్ ఒక కృతజ్ఞతా భావంతో మనం చెప్పినటువంటి సమయాలకు 2 చేతులు కూడా జోడించి చక్కగా శ్రీరామ రక్షా స్తోత్రం కానీ లేదా ఈ వీడియో చివరిలో చెప్పేటువంటి మంత్రం కానీ వీరు ఆ సమయానికి దీపారాధన చేసి పఠించడం వల్ల జాతకంలో ఉండేటువంటి దోషాలు కానీ, ఇప్పుడు కొన్ని ముహూర్తాలు ఉంటుంది, కొన్ని ముహూర్తాలు అద్భుతంగా బలంగా కూడా ఉంటాయి. కొన్ని యోగాలు, ఇప్పుడు గురువారము పుష్యమి నక్షత్రం రావడం గురు పుష్యమి యోగం అంటారు. ఆదివారము సప్తమి రావడము భాను సప్తమి అంటారు. సో ఇక్కడ మనకు ఈ ఆదివారము పుష్యమి నక్షత్రం రాబోతున్నది రేపు. ఆదివారము పుష్యమి నక్షత్రం అంటే ధనపరమైనటువంటి చికాకులు, ఇబ్బందులు, బ్లాకేజెస్, హెల్త్ రిలేటెడ్ ఉండేటువంటి వారు మనం చెప్పేటువంటి పరిహారం చేయండి. కేవలం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఏలినాటి శనికి సంబంధించినటువంటి దాంతో బాధపడేటువంటి వారైనా, హెల్త్ రిలేటెడ్ వారైనా రేపు మనకు ఉదయం నుండి ఎల్లుండి దాకా కూడా సూర్యోదయం దాకా కూడా ఉంటుంది, సూర్యాస్తమయం దాకా ఈ యొక్క పుష్యమి.
సో రేపు ఆదివారము పుష్యమి నక్షత్రం వస్తుంది కనుక ఉత్తరేణి వేరును సేకరించాలి. ఓకే. ఉత్తరేణి చెట్టు ఎక్కడుంది? ఈ వీడియో చూడగానే ఫస్ట్ అదే పని ఇక వీళ్ళు. అవును. ఉత్తరేణి చెట్టు ఎక్కడుందో చూసుకొని పెట్టుకోండి. ఇవాళ నైటే దానికి కాస్త నీళ్లు పోసి చెట్టు మొత్తం ఉడవికు అని చెప్పట్లేదు, వేర్లు ఉత్తరేణి చెట్టు పక్కన చిన్న పిల్ల మొక్క ఏదైనా ఉన్నట్టయితే దానిని సేకరించే ప్రయత్నం చేయండి. సో ఉత్తరేణి అక్కడ కాస్త కొబ్బరికాయ లాంటిది కొట్టి కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి నాకుండే అటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు నేను ఈ యొక్క మొక్కను తీసుకుంటున్నా కనుక నా మీద ఎలాంటి కర్మను నా మీద వేయకుండా కాపాడు ఈశ్వర అని చెప్పి దండం పెట్టుకొని ఆ యొక్క వేరును మనం సేకరించుకోవాలి. ఓకే. దీంతో పాటుగా ఇదొకటి. రెండవది జమ్మి చెట్టు. జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించండి. ఇది ఎవరు? ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, తరచూ కూడా హాస్పిటలైజ్డ్ మనకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అనుకునేటువంటి వారు ఈ జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించండి. కింద ఉంటుంది, కొన్ని నీళ్లు చల్లి ఇవాళనే సాయంకాలము రేపు వెళ్ళి కాస్త పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి రేపు 10-10:30 ప్రాంతంలో ఉదయం లేదా ఎవ్వరు చూడని 5:30 నుంచి ఉదయం 5:30 నుండి 6:30 మధ్యలో ఉదయం 5:30 to 6:30 లేదా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశమే అక్కడ ఎవరు ఉండరు అనుకుంటే 10:30కు వెళ్ళండి. ఇలా ఈ యొక్క వేర్లను సేకరించుకోండి. దీంతో పాటుగా నిజంగా చెప్తున్న తెల్ల జిల్లేడు ఎవ్వరు చెప్పరు, ఎస్పెషల్లీ చెప్పడం జరుగుతున్నది. తెల్ల జిల్లేడు వేరు, తెల్ల జిల్లేడు వేరు, ఉత్తరేణి వేరు, రెండింటినీ కూడా కలిపి చక్కగా ఒక తాయితలాగా చేసుకోవాలి. కట్ చేసి చిన్నగా తాయితలాగా చేసుకొని దాన్ని శరీరానికి తగిలేటువంటి విధంగా దీనిని కట్టుకోవాలి. ఓకే. లేదు అనుకుంటే ఇది ఏదైతే జమ్మి వేరు అని చెప్పామో దీనిని పట్టుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఒక 108 సార్లు మంత్రాన్ని అభిమంత్రించి దాని మీద దీనిని కూడా చక్కగా కూడా మన శరీరానికి తగిలేటువంటి విధంగా మొలతాడుకు కానీ శరీరానికి కానీ ఎక్కడైనా మెడలో కానీ ధరించుకోండి. ఈ 2 వేర్లను మొత్తం 3 వేర్లు చెప్పాము. 3 వేర్లలో ఉత్తరేణి తెల్ల జిల్లేడు 2 కలిపి ఒకటి చేసుకోవాలి. బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ కానీ అసలు మీరే చూస్తారు విత్ ఇన్ 1 వీక్లోనే. ఇక హెల్త్ రిలేటెడ్ శనేశ్వరుడు అనుగ్రహం పొందాలనుకుంటే జమ్మి. ఎవరైనా ఇనుము బిజినెస్ చేస్తున్నాం, మాకు వాహనాలు ఉన్నవి, వాహనాలు నడుపుతున్నాం, మేము మాది ఒక పెద్ద హాస్పిటల్, మాది మెడికల్ షాపు, ఇలాంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారు ఈ జమ్మి చెట్టు వేరును సేకరించుకొని వారి యొక్క చక్కగా ధూపం దీపం వేసి పసుపు కుంకుమ వేసి వారి కౌంటర్లో పెట్టండి. ఈ పుష్యమి నక్షత్రం ఆదివారం రావడం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, మామూలు రిజల్ట్ కాదు. సో ఇక్కడ ఇది ఎప్పుడు అంటే ఒకసారి మనం సమయం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఉదయము 6:30 నుండి 10:30 వరకు అని చెప్పడం జరుగుతున్నది. ఇది ఎందుకు అనేది సమయం నేను మళ్ళీ చెప్తా. ఉదయం 6:30 నుండి 10:30కు ఒకటి, మధ్యాహ్నం 11:45 నుండి తిరిగి 12:30 వరకు ఒక సమయం. రెండవది రాత్రి మన సాయంత్రం 6:20 నుండి సుమారుగా 6:40 లోపు. ఈ సమయంలో పుష్యమి నక్షత్రం ఉంది కనుక మేము ఈ వేర్లను తీసుకురాలేము, ఇదంతా ఏంది లొల్లి మాకు తోటి అయ్యేటువంటి పరిస్థితి లేదు అని అనుకునేటువంటి వారు ఉంటే గిట్లా ఈ సమయంలో శనికి సంబంధించినటువంటి మంత్రాలను చదువుకోండి. చక్కగా 2 చేతులను కూడా చూసుకోండి. కుదిరితే ఒక స్టీల్ పాత్రను తెచ్చుకోండి.
కొత్తది స్టీల్ పాత్ర, ఉమ్, అందులో చక్కగా కూడా నువ్వుల నూనెను పోసి, ఓకే. ఓకే, నువ్వుల నూనెను పోసి చక్కగా కూడా ఈ వేలు, ఆ, ఉంగరం వేలు లెఫ్ట్ హ్యాండ్ది అందులో పెట్టేసి ఉమ్, ఓం శం శనయే నమః, ఓం శం శనయే నమః, ఓం శం శనయే నమః అని ఒక 108 సార్లు అనుకున్న తర్వాత ఈ బౌల్ని తీసి ముందు పెట్టి మీ ముఖాన్ని చూసుకోండి. అందులో ఆయిల్లో. ఆయిల్లో ఓకే. ముఖాన్ని చూసుకొని దీనిని తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో విడిచిపెట్టేసేయండి. ఆ స్టీల్ పాత్రతో సహా, ఉమ్, ఆ నువ్వుల నూనెతో సహా ఎక్కడైనా దేవాలయంలో విడిచిపెట్టండి. లేదా మట్టి పాత్రలోకి ఇంత కంచు అంటారు ఆ, పెద్దది, అవును. అందులో ఆ యొక్క నూనెను షిఫ్ట్ చేసి పెద్ద వత్తి వేసి ఉమ్, వెలిగించేసేయండి దేవాలయం. దేవాలయం. ఆ స్టీల్ గిన్నె అక్కడే విడిచిపెట్టేసేయండి. ఇవి ఆదివారము పుష్యమి నక్షత్రం ఉన్నందున మనం చెప్పినటువంటి రెమెడీస్. ఓకే. మరి శ్రీరామనవమి కూడా ఉంది. అవును. సో ఈ శ్రీరామనవమి రోజు కూడా మనకు ఉన్నందున శ్రీరామనవమి రోజు కూడా కొన్ని రెమెడీస్ చెప్పదలుచుకున్నాం. ఎరుపు రంగు వస్త్రాలను ధరించేటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు. ఓకే. ఓకే. అదేవిధంగా ఎర్రటి వస్త్రంలో 11 గోమతి చక్రాలు, దీంతో పాటుగా 11 కరివేపాకులు, 11 లవంగాలు, 11 భక్తీశాలు అంటారు. అంటే మనకేమిటి మన ఏదైనా ఎట్లా అంటే మీకు కొన్ని యాత్రలలో అమ్ముతారు, ఏది చక్కెర పొడితో చేసేటువంటివి. ఓకే. గులాబీ రంగు తెలుపు రంగులో ఉంటవి భక్తీశలు. అంటే శర్కర పొడితో చేస్తారు. అవి శర్కర పొడితో చేస్తారు. ఇవి మనకు ఎట్లా అంటే కొంత ఫంక్షన్స్ కానీ, ఇప్పుడు ఈ శ్రీరామనవమి కానీ ఇలాంటి సందర్భాలలో అమ్ముతారు. మనకు దేవాలయాల బయట కూడా అమ్ముతారు ప్రసాదం రూపకంగా. పూజా స్టోర్లో ఇట్లా, పూజా స్టోర్లో కాదు, ఏదైనా పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర ముందు పెట్టుకొని అమ్ముతుంటారు. ఉదాహరణ వేములవాడలో ముందు మనకు ఉంటవి భక్తీశలు అంటారు. ఇవన్నీ కూడా వేసి చక్కగా కూడా ఒక మునుపులాగా కట్టేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా కూడా ఈ వస్త్రాన్ని రామునికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అదే విధంగా ఒక పాత్రలో నీటిని తీసుకొని అందులో కాస్త గంగా జలాన్ని, గోపంచకాన్ని కలిపి రైట్ హ్యాండ్ చైన్ అందులో పెట్టి చక్కగా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి ఒక 108 సార్లు అనుకొని ఈ నీటిని ఇంటి మూలలలో కానీ చక్కగా కూడా ఇంట్లో మొత్తము కూడా చల్లుకోవడం వల్ల ధనపరమైనటువంటి ఇబ్బందులు, ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకు, 11 భక్తీశలు, 11 లవంగాలు ఇవన్నీ మూటగట్టి అక్కడ ఇవ్వడం వల్ల మనకు ధన లాభము కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక నష్టాలు అనేటువంటివి తొలగిపోతుంది. ఆర్థికంగా పురోగతి సాధించేటువంటి పరిస్థితి ఉంది. ఇక వ్యాధులు అంటే కొన్ని జబ్బుల పాలయ్యేటువంటి వారు ఏం చేస్తారు అంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోండి రేపు. అంటే ఈ యొక్క శ్రీరామనవమికి సాయంకాలం ఆంజనేయ స్వామిని దర్శించుకొని హనుమాన్ చాలీసా పఠించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరొకటి ఏమిటి అంటే ఇంట్లో సంతోషమైనటువంటి వాతావరణం కానీ ప్రశాంతత కానీ ఉండాలి అని అనుకునేటువంటి వారు, కుటుంబం చక్కగా కూడా ఆనందంతో ఉండాలి ఈ సంవత్సరం మొత్తం అనుకునేటువంటి వారు తప్పకుండా మనకు ఆవు నేతితో రామాలయంలో దీపారాధన చేయాలి. సాయంకాలం చేసిన తర్వాత జై శ్రీరామ్ అనేటువంటి నామాన్ని 108 సార్లు మనము జపించుకోవాలి. ఓకే. మరొక విషయం ఏమిటంటే సంతానము కావచ్చును, వివాహం కావచ్చును, ఇలా అయ్యేటువంటి వారు ఈ శ్రీరామనవమి రోజు ఒక ఎరుపు రంగు క్లాత్లో ఒక కొబ్బరికాయను కట్టి సీతా అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా చేసుకొని చక్కగా కూడా జై శ్రీరామ్ అని కానీ లేదా మనకు ఓం జై సీతారామ్ అని కానీ ఇవి మనకు కుంకుమ గంధాన్ని చక్కగా అమ్మవారికి సమర్పించి ఇలాచీలు, పచ్చకర్పూరము ఇవి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. సో ఇవన్నీ కూడా సమర్పించుకొని ఈ రోజు నాడు మనం చెప్పినటువంటి మంత్రాలను చక్కగా కూడా జపించుకోవడం వల్ల శ్రీరామనవమి రోజు మీరు చేసినటువంటి ఈ రెమెడీస్ వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు 1 ఇయర్ పాటు ఉంటుంది. 1 ఇయర్ పాటు ఖచ్చితంగా.
మళ్ళీ మళ్ళీ 1 ఇయర్ మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ శ్రీరామనవమి వరకు వర్తిస్తాయి ఇవి, అంతే. ఇంకా ఉంటాయి. కానీ చక్కగా ఉన్నాయి ఈ రెమెడీస్ కూడా. ఎలా ఉన్నాయంటే ఈజీగా ఉన్నాయి, మళ్ళీ అటు కష్టంగా ఉన్నాయి. కష్టపడే వాళ్ళకు, బద్దకస్తులకు కూడా మీరు ఈజీ రెమెడీస్ అన్ని ఇచ్చారు. చేసుకోవాలి. ఈ యొక్క మనము వేర్లు అని చెప్పాం కదా, విశేషమైనటువంటి ఫలితం వస్తుంది దీంతో. ఎప్పుడైతే పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము ఆదివారం కలిసి వచ్చిన రోజు మనము ఈ యొక్క తెల్ల జిల్లేడు, ఉత్తరేణి ఈ యొక్క వేర్లను సేకరించుకొని సీక్రెట్గా ఎవరికి చెప్పకుండా మనము మన శరీరానికి తాకే విధంగా కట్టుకోవాలి. కానీ మంచి రెమెడీ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.